శివరాత్రి దగ్గర పడుతుందంటే శివాలయాలన్నీ భక్తులతోని కిటకిటలాడుతాయి. అందుకు పట్నాలు పల్లెల పొంటి గుళ్ళన్నీ ఇప్పటికే రెడీ అయినాయి. సున్నాలేసుడు రంగులొద్దుడు జోరుగా నడిచినాయి పనులు. పొద్దాక పూజలు రాత్రికి జాగారం. భక్తులతోని గుడి మొత్తం కిటకిటలాడుతుంది. మరిగా గుళ్ళెనెట్ల శింగారిచ్చిండ్లు వచ్చే భక్తుల కోసం ఎసొంటి సౌలతులు చేస్తుండ్రో అట్లా పోయార్చుకొని వద్దాం పాన్లి. మిల్క్ మిల్క్ లైట్లు తీరు తీరు రంగులు చెక్కున మెరిసిపోతున్న గోపురాలు బుగ్గల కాంతిలో వెలిగిపోతున్న గుడి. శివరాత్రి పండుగకు అంతా తయారైంది ఏములాడ రాజన్న దేవాలయం. దక్షిణ కాశీ అంటారు ఈ గుడిని. అందుకే లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లే సౌలతులు గిన చేసిరు. లడ్డూ ప్రసాదాల కంచి సురువు చేస్తే సల్వ పందిళ్లు శబర్బాతులు పార్కింగ్ జాగాలు పాయకానాలు గిట్లా అన్ని తీర్ల తయారైనాయి. ఇక ఇదే ముచ్చట మీద ఈవో రమాదేవి మేడం మాట్లాడుకుంటా మంచినీటి సౌకర్యాన్ని ఇచ్చాము, అలాగే మజ్జిగను కూడా వచ్చే భక్తులకు ఏర్పాటు చేస్తున్నాము. అన్నప్రసాదము అంటే నిరంతరంగా 2 రోజులు 14, 15 తారీఖుల్లో అల్పాహారాన్ని కూడా మనం అందజేస్తున్నాము. నీడ ఉండడం కోసం వారందరికీ కూడా ఒక 3 లక్షల స్క్వేర్ ఫీట్లలో మనం కూడా వారికి నివాసానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. లడ్డూ ప్రసాదాన్ని స్వామివారి దర్శనం కాగానే ఎగ్జిట్లోంచి బయటికి రాగానే వెంటనే వారికి ప్రసాదం కౌంటర్స్ ఉండే విధంగా 10 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాము. ఇక ఇదిట్లుంటే శ్రీశైలం మల్లన్న గుళ్ళే బ్రహ్మోత్సవాలు మాజోరుగా అవుతున్నాయి. భ్రమరాంబిక అమ్మవారితో కూడి రోజుకో వాహనం ఎక్కి తిరుగుతుండు మల్లన్న. ఇప్పటిదాకా 2.5 లక్షల మంది సాములూరుని దర్శనం చేసుకుర్రు. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ నెల 13వ తారీఖు సంది 16వ తారీఖు దాకా అంటే 4 వద్దులు శ్రీశైలం గుడికి వచ్చే భక్తుల బండ్లకు టోల్ గేట్ ఉండదు అంటారు అధికారులు. ఎందుకంటే భక్తుల సంఖ్య అంతకంత పెరుగుతుంది కాబట్టి గర్ది మరింత కాకుండా ఈ జాగ్రత్త అన్నట్లు. అంతేకాదు కాలినడకన వచ్చే భక్తులను సుధా గట్టిగా చెకింగ్లు చేస్తున్నారు పోలీసులు. అడవి జాగలకు గుట్కా పాను పరాకు తంబాకు అసొంటి ఎవ్వరు తీసుకొచ్చినా ఊకం ఏడబడతాడ చెత్త వేస్తామంటే కుదరదని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో శివరాత్రి సౌలతులు గట్టినే చేసిరు. 1,00,000 శివలింగాల నడుమున్న ఆత్మలింగానికి 12 నదీ జలాలతో అభిషేకాలుంటాయి. మహాకుంభాభిషేకం, 1,00,000 దీపార్చన, శాంతి కళ్యాణం గిట్లా అన్ని తీర్ల పూజలుంటాయని చెప్పుకొస్తారు పెద్దయ్యవార్లు. మొత్తానికి శివరాత్రి పండుగకు గుళ్ళు మొత్తం తయారైనట్లే. మరి పూజలు ఎట్లెట్లా నడుస్తాయో ఏమో చూడాలి.